హీరో సిద్ధార్థ్ నటి అదితిరావు హైదరీని వివాహం చేసుకున్నారు. వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురం రంగనాథస్వామి ఆలయంలో అతి కొద్ది బంధువుల మధ్య వీరి వివాహం జరిగింది. సిద్ధార్థ్ కు ఇది రెండో వివాహం కాగా అదితి కూడా రెండో వివాహమే. కొన్నాళ్లుగా వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో ఆ వార్తలపై స్పందిస్తూ తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పారు. తాజాగా వివాహం చేసుకున్నారు. శంకర్ డైరెక్షన్ లో వచ్చిన బాయ్ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన సిద్ధార్థ్ టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించారు. తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, చుక్కల్లో చంద్రుడు, బొమ్మరిల్లు, ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్, అనగనగా ఓ ధీరుడు, లవ్ ఫెయిల్యూర్, జబర్దస్త్, సంథింగ్ సంథింగ్, మహాసముద్రం వంటి చిత్రాల్లో నటించారు. అదితిరావు హైదరీ హిందీ, మలయాళ చిత్రాల్లో నటించారు. తెలుగులో సమ్మోహనం చిత్రంతో పరిచయమయ్యారు. అంతరిక్షం, వి, మహాసముద్రం వంటి తెలుగు చిత్రాల్లో నటించారు. సిద్ధార్థ్ కు 2003లో మేఘన అనే అమ్మాయితో వివాహమైంది. 2003లో విడిపోయారు. ఆ తర్వాత నటి సమంతతో రిలేషన్షిప్ లో ఉన్నట్లు, అంతకుముందే మరో వివాహం జరిగినట్లు ప్రచారం కూడా జరిగింది. అదితిరావు హైదరీ విషయానికి వస్తే గతంలో సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకోగా 2012లో విడిపోయారు. అదితిరావు హైదరీతో విడాకుల తర్వాత 2023లో సత్యదీప్ మిశ్రా ప్రముఖ డిజైనర్ నటి నీనా గుప్తా కుమార్తె మసాబా గుప్తాను వివాహం చేసుకున్నారు. సిద్ధార్థ్, అదితిలు మహాసముద్రం సినిమాలో కలిసి నటించారు. ఆ టైంలోనే వీరి పరిచయం ప్రేమగా మారింది. అప్పటి నుండి వీరు రిలేషన్షిప్ లో ఉన్నారు. పలుమార్లు కెమెరా కంటికి చిక్కారు. సోషల్ మీడియాలో రీల్స్ చేశారు కూడా. ప్రస్తుతం వీరి వివాహం వార్త వైరల్ అవుతోంది.